ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం నవగ్రహదేవతాయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఉమాశంకరాభ్యాం నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని, అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో 13వ తేదీ నుండి కూడా మార్చి 14వ తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీన మనకి మహాశివరాత్రి. ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ 3 నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే 14వ తారీఖున వచ్చేటటువంటి శనిత్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి. మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి 3వ తేదీన రాహువుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్ట్ నగలు కావచ్చు, వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు, ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి 6వ తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు. అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము. ఇది ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని ఇంట్లో జరగడం ద్వారా ఎన్నో బీభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం, కుజరాహు కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకు కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి, ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి 13వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. ఈ 5 గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశుల వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలనేవి కొంత ఫ్లక్చువేషన్స్ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో బీభత్సాలని కలిగజేసే అవకాశాలు ఉండవచ్చు. అది యుద్ధపరంగా, ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు. అట్లాగే భూకంపాలకి సంబంధించిన వారు, అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు, రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము, అనారోగ్యపరంగా ఇబ్బందులు, ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు, అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది. అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలు ఉంటాయో, రాహుకేతువులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో, అట్లాగే
ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలు ఉంటాయో, వ్యాపార దోషాలు, వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో, ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు కావచ్చు, సర్పదోషాలు కావచ్చు, మాతా పితృదోషాలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి. ఎందుకంటే 5 గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం కొన్ని రాశులకు ఉంటుంది. ప్రపంచం దేశగోచారంలో మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది. కానీ మనకి ఎవరికి జాతకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాశుల రీత్యా కావచ్చు, జన్మ జాతకంలో లగ్న రీత్యా కావచ్చు, జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు, ముఖ్యంగా కుజ మహర్దశ కానీ, రాహు మహర్దశ కానీ, కేతు మహర్దశ కానీ, శని మహర్దశ కానీ, ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా, మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు, బుధుడు, శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా, వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన కనపడుతోంది. కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి 1 నుంచి కూడా కుజుడు శతభిష నక్షత్రంలోకి వస్తాడు. అది ఇంకా బీభత్సకరమైనటువంటి సందర్భము. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా దాదాపుగా మనకి 77 రోజులు, అంటే 70 రోజులు అనుకోండి, 70 రోజులు అంటే మే 10వ తారీఖు వరకు కూడా ఈ కుజ రాహు కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం. ఎందుకంటే ఏప్రిల్ 2వ తేదీ నుండి కూడా మే 10వ తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు. ఇది మహాదోషప్రదమైనటువంటిది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగజేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను 70 రోజులు ఈ యొక్క కుజగ్రహానికి, రాహుకేతువులకి, శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి 1 నుంచి. కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాలసర్ప యోగ దోషం కూడా పడుతోంది. అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా మనకి కాలసర్పయోగ దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జూలై 1 వీక్ వరకు కూడా. కాబట్టి ఈ యొక్క 70 రోజులు కూడా నా యొక్క పీఠంలో, నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ, ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి, మధ్యలో మార్చి 1 వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్టవినాయక దర్శనం, పూణేలో ఉన్నటువంటి అష్టవినాయకుల యొక్క దర్శనము, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైవ తీర్థాలని కూడా సంచరించి, మధ్యలో 1-2 సార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కపోయినా వారి గురించి కావచ్చు, వివాహం కానిటువంటి వారికి, వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి, మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి, వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి, అట్లాగే ఎవరికైతే జన్మజాతకంలో ఎంత కష్టపడ్డా కూడా 10 రూపాయలు దాచుకోలేని పరిస్థితి, సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా సంతానహీనత, గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు, జన్మజాతకంలో ఉన్నటువంటి కుజరాహు కేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి. మరి ఈ యొక్క కార్యక్రమానికి 70 రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి, మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు, అర్చనలు ఈ 70 రోజులు చేసుకుంటే కొన్ని రాసుల వారికి ఆ యొక్క అవయోగాలు తొలగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్గా మీకు తెలియజేస్తాను. అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 12 రాశుల్లో మేషాది రాశి నుంచి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ 12 రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ, ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాతు. శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 13వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు కూడా సప్తమాధిపతి అయినటువంటి, మారక స్థానాధిపతి అయినటువంటి రవి జన్మరాశిలో సంచారము, అంటే కుంభరాశిలో సంచారము. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని నెలల బట్టిగా వీరికి రాహుకేతువుల వలన చాలా ఘోరమైనటువంటి విపత్తులు, అటు ఏలినాడి శని దోషము ద్వితీయంలో, ఆర్థికంగా కుటుంబపరంగా మాట్లాడితే కూడా దోషంగా ఉన్నటువంటి పరిస్థితి, పెట్టిన పెట్టుబడుల్లో ఆర్థికంగా లాభం రాకపోవటం, గృహంలో సరైనటువంటి సిచ్యువేషన్స్ లేకపోవటము, వ్యవసాయ రంగంలో సరైనటువంటి పెట్టిన పెట్టుబడులకి సరైన ఆదాయం రాకపోవటము, విద్యార్థులకైతే కనుక విద్యలో ఆటంకాలు, వారు ఏది మాట్లాడినా కూడా తప్పుగా స్వీకరించేటటువంటి పరిస్థితి,
అట్లాగే ఈ రాహుకేతువుల యొక్క బంధనం అనేటటువంటిది కుంభరాశి వారికి కాలసర్ప యోగ దోషాన్ని కూడా కలుగజేస్తోంది 2-3 నెలల కాలము. దాదాపుగా 5 గ్రహాలు, సప్తమాధిపతి అయినటువంటి రవి ఉద్యోగ వ్యవస్థల్లో తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా వీరి యొక్క ఆరోగ్యపరంగా దేహపీడలు ప్రబలటానికి అవకాశాలు ఉన్నాయి. వైద్య రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కొన్ని అవమానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వారు అనుకున్నది సాధించడం చాలా కష్టసాధ్యం అవుతుంది. లేకపోతే మందుల షాపులు నడిపేవాళ్ళు, మెడికల్ షాపులు నడిపేటటువంటి వాళ్ళు, అట్లాగే వ్యాపార రంగంలో కొంతమందికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి. వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు చాలామందికి శత్రుత్వంగా ఇబ్బందిగా మారేటటువంటి పరిస్థితులు, ఒకరికొకరు సఖ్యతగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి కానవస్తున్నాయి. సరే, జాతకంలో వారికి నడిచే దశలు అంతర్దశలు బట్టి కలిసి ఉంటారు. అయినా కూడా ఈ యొక్క ఛాయ పొడ అనేటటువంటిది కొంతవరకు వీళ్ళండి స్పృశిస్తూ ఉంటుంది. ఎందుకంటే జాతకంలో జరిగే దశలు అంతర్దశలు వీటికి సంబంధం లేకపోయినా అవి కొంచెం అనుకూలంగా ఉన్నా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది సిస్టమ్. కానీ ఇక్కడ జరిగేటటువంటి పంచగ్రహ కూటమి ఆరోగ్యం మీద కంపల్సరీ ఎఫెక్ట్ ఉంటుంది. ఏలినాడు శని కదా, తప్పదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా వీరికి కుజగ్రహము కూడా ఈ నెలలోనే 23వ తేదీన కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు రాహుతో కలిసి. అంటే వీరికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము ఒక రకంగా చెప్పాలంటే అతిగా అయిపోతాయి. నా అంతటి వాడు లేడు, అతి నమ్మకం, అతి మూఢత్వం, మాటల్లో విపరీతమైనటువంటి, అంటే వారు ఏదైనా వ్యాపారపరంగా మాట్లాడినా, ఏదైనా గృహంలో ఏదైనా మాట్లాడినా, అన్నదమ్ములతో మాట్లాడినా, వారు చేసే వృత్తి ఉద్యోగాదుల్లో మాట్లాడినా విపరీతమైనటువంటి ధోరణి, సంభాషణ ధోరణి అతి మూర్ఖత్వంగా ప్రబలే అవకాశం ఉంటుంది. ఎటు చూసినా గొడవలు, నిరుత్సాహము, ఆరోగ్యపరంగా దెబ్బలు తగలటం, ప్రమాదాలు గురవటం. ఎందుకంటే శుక్రుడు కూడా కలుస్తున్నాడు, ఆల్రెడీ ఉన్నాడు. బుధ శుక్రుడు ఇద్దరూ కలిసి ఉన్నారు చక్కగా ఈ రాశిలోనే. ఒక్క శుక్రుడు మాత్రమే కొంతవరకు అనుకూలము. విద్యార్థులకి అది కూడా కొంచెం ఆటంకం అనే చెప్పాలి. రాహుతో కలిసిన ప్రతి గ్రహము చెడిపోతుంది. ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ఎన్నో ఆటంకాలని, ప్రతిబంధకాలని, ఇబ్బందులని, దేహ అనారోగ్యాలని శుష్కింపజేయటము, ఏ పని అనుకున్నా జరగకపోవటము, మానసిక నిర్లిప్తత, వ్యాపారంలో అవరోధాలు, వ్యాపారంలో మోసాలు, సంతానపరంగా ప్రతిబంధకాలు, సంతానం అవమానం చేయటము, ఆకస్మికంగా సంతానపరమైనటువంటి నష్టాలు, ఎవరైనా పెట్టుబడుల్లో పెట్టినా కూడా షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, వ్యాపారంలో ఏదైనా పెట్టినా వాటి పరంగా కూడా అనుకోని నష్టాలు కలగటము, ఎవరో ఒకళ్ళు మోసం చేయటము, అట్లాగే తండ్రి గారు కూడా మిమ్మల్ని పరుషపు వాక్యాలతో మాట్లాడటము, దాని పరంగా ఇరువురి మధ్య శత్రుత్వం పెరగటము, ఇరువురిలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోవటము, తండ్రి గారికి మీ మీద ఉన్నటువంటి వాత్సల్యం పడిపోవటం, ఉద్యోగాలలో మీకు ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు, మీకు వచ్చేటటువంటి ప్రమోషన్స్ పక్కకు వెళ్ళిపోవటము, ఉన్నతమైనటువంటి అధికారుల వలన ఎన్నో బెడదలు, ఇవన్నీ కూడా మీకు కలిగే అవకాశం. ఆకస్మికంగా మీకు ఉద్యోగాలు తొలగిపోవటము కుంభరాశి వారికి తట్టుకోలేని పరిస్థితి వీళ్ళకి. ముఖ్యంగా పాద సమస్యలు, శిరోబాధ సమస్యలు, ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మూత్రాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, పూర్వంలో ఏదైనా మీరు గనక చేసుకున్నటువంటి కొన్ని దోషాలు, లైంగిక సంబంధ దోషాలు ఇప్పుడు మిమ్మల్ని అనారోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పెడతాయి. ఆ స్త్రీల వలన మీకు సమస్యలు కొంతమందికి వచ్చే అవకాశాలు, చదువుకునే రోజుల్లో, ఉన్నతమైన చదువుకునే రోజుల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎవరైనా చదువుకుంటున్నా ఉన్నతమైన చదువుల కోసం పరితపిస్తున్నా, వాటిలో ముందుకు వెళ్దాం అనుకున్న అభీష్ట సిద్ధి కలుగుతుంది. కానీ మధ్యలో ప్రేమ అనేటటువంటి వ్యవహారం మిమ్మల్ని డామినేట్ చేసేస్తుంది. ఆ ప్రేమ చిగురించే సమయంలోనే మూలపడిపోతుంది. దాని ద్వారా మీరు ఆకస్మికంగా మీ యొక్క బుద్ధి, ఆలోచనలు నశిస్తాయి. మీలో ఒక క్రూరుడు ప్రవేశించే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. కుజగ్రహము, రాహుగ్రహము చేసే వ్యవహారాలు ఇవన్నీ కూడా పూర్తిగా కాలసర్పయోగ దోషాన్ని పొందుతున్నారు, కుజదోషాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు అని చెప్పడంలో తప్పు లేదు. జాతకంలో ఇదే లగ్నమో లేకపోతే ఇదే గ్రహస్థితి కనుక కొంతమందికి ఉన్నట్లయితే కనుక పూర్తిగా ప్రతికూలమైనటువంటి భావాలు ఏర్పడతాయి. మీరు అమ్మేటటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏదైనా అమ్మకాల్లో కూడా మోసాలు జరిగే అవకాశము, లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవటము, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మీకున్నటువంటి స్థిరాస్తులు అమ్ముకొని పిల్లల యొక్క చదువు కోసం కష్టపడి ఖర్చు పెట్టే పరిస్థితులు, లేదా భార్యాభర్తల మధ్య ఎవరికొకరికి అనారోగ్య సమస్యలకి ఈ ధనం వృధా కావటము, అట్లాగే వ్యాపారంలో
భాగస్వాములు విడిపోయే పరిస్థితులు, అవమానాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు కలగటం, లేదా ఉన్నటువంటి వ్యాపారాన్ని క్లోజ్ చేసి వేరే వాళ్ళకి అమ్మేయటం, లేకపోతే తక్కువకి అమ్మేసైనా సరే ఇద్దరు విడిపోవాలనుకోవటం, గవర్నమెంట్ వాళ్ళు మీ మీద ఐటీ దాడులు చేయటం, దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగటం, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి యుగో సమస్యలు విడిపోయే దారితీస్తాయి, విడిపోయే పరిస్థితికి దారితీస్తాయి. విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా. ఎవరైనా సరే, చిన్న చదువు కానీ పెద్ద చదువు కానీ, ఉన్నతమైన చదువులు చదివే వాళ్ళైనా, ప్రాథమిక విద్యలు చదివే వాళ్ళైనా అనవసరమైనటువంటి దుర్వ్యసనాలకి దయచేసి పాల్గొనకండి. పార్టీలకు వెళ్ళినా, పబ్బులకు వెళ్ళినా కొంచెం ఆచితూచి మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మంచిగా చెడ ఆలోచించుకోండి. ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఇది అంత మంచి సంబంధం కాదు. ఎన్నో రకాలైనటువంటి స్త్రీ పరమైనటువంటి దోషాలు ఏర్పడుతున్నాయి. కుజరాహువులు, శుక్రుడు, ఈ 3 గ్రహాల యొక్క స్థితిగతులు అంత మంచిది కాదు. సినిమా రంగంలో ఉండేటటువంటి హీరోయిన్లు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా రంగంలో కానీ లేకపోతే మీడియా రంగంలో కానీ ఎన్నో రకాలైనటువంటి దురవస్థలు పడే అవకాశం ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఎన్నో అభాండాలు, ఎన్నో ఆటంకాలు, ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో అసంఘటిత, అంటే మనం సంఘంలో బతుకుతున్నామా లేదా అనేటటువంటి వ్యవహారము, స్త్రీల మీద విపరీతమైనటువంటి ధోరణి, ప్రచార ధోరణి, అది సినిమా రంగమా వ్యాపార రంగమా తర్వాత విషయం. కొంతమంది ఆ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించవచ్చు గురుగ్రహ దృష్టి వలన. జాతకంలో కనుక ఈ గ్రహాలు ఎక్కడన్నా అనుకూలంగా ఉంటే ఇవన్నీ కూడా పాజిటివ్గా అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈవెంట్స్ వైజ్ వివాహ వ్యవస్థలో అస్తవ్యస్తలు కలిగే అవకాశం ఉంటుంది. అసలు భార్యాభర్తల మధ్యే రగులుతోంది వ్యవహారం అంతా కూడా. కాబట్టి గురుగ్రహ దృష్టి మాత్రమే మిమ్మల్ని కాపాడుతోంది. కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, మీకున్నటువంటి వ్యాపారంలో లాభాల పరంగా కానీ కాపాడే అవకాశం గురుడు అక్కడే తీసుకున్నాడు. కొంచెం మిగతా గ్రహాలన్నిటికీ శాంతి చేసుకోండి. జపతపాదులో, హోమాదులో, నవగ్రహ సూక్త హోమాదులో, రుద్రాభిషేకాదులో చేసుకుంటూ ఉండండి. దానాదులు చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి దోషాలు చాలా వరకు వెళ్ళిపోతాయని చెప్పి శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కుంభరాశి వారు కుజదోషాలు, రాహుకేతు యొక్క సర్పదోషాలు జాతకంలో ఉన్నా, ఇప్పుడున్నా, సంతానపరంగా సమస్యలున్నా, వ్యాపార దోషాలున్నా, భార్యాభర్త సవ్యంగా లేకపోయినా, ఒకరికొకరు అనుమానాలు కలిగి విడిపోయిన వాళ్ళు కలవాలన్నా మీరందరూ తప్పకుండా ఈ పీఠంలో చేసేటటువంటి ఈ 70 days 70 రోజుల యొక్క ఈ పూజాధికారులు, అంటే ఈ గ్రహజపాదులు నా యొక్క ఆధ్వర్యంలో నేనే చేస్తూ, సర్పసూక్త పారాయణ చేస్తూ, అష్టగణపతుల యొక్క దివ్య దర్శనం ఏప్రిల్ నెలలో చేసుకొని, ఆ యొక్క ప్రసాదాన్ని, ఆ యొక్క మంత్రపూరితమైనటువంటి రక్షణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెలలో ఈ యొక్క 70 రోజుల్లో 2 సార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు జరిపే అవకాశం తీసుకుంటున్నాను. కాబట్టి ఆ యొక్క రక్షణని మీకు అందజేస్తాను. కాబట్టి ఈ యొక్క 70 రోజుల యొక్క పూజలో ఈ కుంభరాశి వాళ్ళు తప్పకుండా పాల్గొనండి. కాలసర్పయోగ దోషాల నుంచి, కుజదోషాల నుంచి, ప్రమాద గండాల నుంచి, అట్లాగే మీకున్నటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో కోర్టు కేసుల నుంచి గెలవటానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సపోర్ట్ తీసుకోండి, మీకు శుభం కలుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్త్రీమూర్తులు అయితే కనుక బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. పురుషులతో జాగ్రత్తగా ఉండండి. పురుషులు కూడా స్త్రీల యందు పవిత్రమైనటువంటి మాతృభావంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. రకరకాలైనటువంటి ఆలోచనలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓం శ్రీమాత్రే నమః.